అందరికీ నమస్తే. గరం గరం వార్తలకి స్వాగతం. ఇయాల కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం. అందుకంటే ముందుగాల హెడ్లైన్స్. పోలింగ్ బూతుల కాడ హల్చల్ చేసిర్రు లీడర్లు, గెలిచేతందుకు పడ్డరు నానా తంటాలు. గణపతి పాదాల నుంచి వస్తున్నాయి నీళ్లు, పూసి మురిసిపోతున్నారు భక్తులు. అవ్వను ఎత్తుకొని తీసుకుపోయిండు దర్శనంకు, మస్తు సంతోషపడుతున్నారు ఈ తాత ప్రేమకు. వింత క్లాసులు చెప్తున్న రాజేష్. అవతలి వాళ్ళని పడేయడానికి మనకి మేజర్గా 3 టెక్నిక్స్ ఉంటాయి అన్నమాట. అందులో ఒకటి కొంటె చూపుతో పడేయటం. మున్సిపల్ ఎలక్షన్లు అయిపోయింది కదా, ఓట్లు వేసేటోళ్ళు అంతా వేసిండ్రు. ఇక ఎవరు గెలుస్తారు ఎవరు ఓడతారు అనేదే మిగిలి ఉన్నది. సరే గాని మరి ఎట్లా ఓట్లు జరిగినాయి, ఎవరేం చేసిర్రో అన్ని చూద్దాం పాండ్రుల్లా. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు ఒడిసిపోయినాయి. కాకపోతే పాపం ఓట్ల కోసం లీడర్లు పడ్డ తిప్పలేమో మామూలుగా లేవుల్లా. ప్రచారం చేసింది చాలదన్నట్టు కొందరు ప్రలోభాలు పెట్టే ప్రయత్నం కూడా చేసిండ్రట. ఆ ప్రలోభాలలో కూడా మళ్ళా మోసం. అవును, మేడ్చల్ జిల్లా ఆలియాబాద్ మున్సిపాలిటీ లల్లాడి మలక్పేట 5వ వార్డులో బీజేపీ అభ్యర్థి ఓట్లేయమని చెప్పి వెండి బిల్లలు పంచిండట. బీజేపీ పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి శ్రీమతి కండ్రెడ్డి మాలతి మాధవరెడ్డి గారు ఓటర్లను ప్రలోభ పెట్టే విషయంలో ఈ సిల్వర్ కాయిన్ ను ఇంటింటికి ఇవ్వడం జరిగింది. అసలే ఇప్పుడు వెండికి రేట్ ఎక్కువ ఉండే, ఇక ఆయన బిల్లలు ఎంతో ఆశతో తీసుకొని చూసి అవి నకిలీ అని అంటున్నారట కొందరు. ఇది సరి అయినదో కాదో తెలుసుకోలే విధంగా మభ్యపెట్టి ఓటేయించుకోవడం ఎంతవరకు కరెక్ట్? ఇక ఈడ ఎండికత ఇట్లుంటే రాజన్న సిరిసిల్ల మున్సిపాలిటీలో ఉన్న 25 వార్డులో ఒక స్వతంత్ర అభ్యర్థి ఓట్ల కోసం బంగారు బిల్లలు వంచిండట. అంటే తీరా చూస్తే అవి నకిలీయేనట. బంగారం ఇస్తున్న ప్రజలకు అని చెప్పేసి మోసం చేస్తున్నది రాగి బిల్ల. ఇంకా చాలా జాగల్లా పైసలు మందు వంచిండ్రని అంటున్నారు. ఇక ఈ ప్రలోభాలు ఇట్లుంటే కొన్ని జాగల్లా దొంగ ఓట్లు వేసిండ్రట. తీరా కొందరు పోయి ఓటేద్దామని చూసేటాళ్లకు వాళ్ళ ఓట్లే లేవట. జగిత్యాలలో 26వ వార్డులో ఓటేసేదందుకు వచ్చిన ఈయన మీద అనుమానం వచ్చి నిలదీస్తే దొంగ ఓటేసేదందుకు వచ్చిందే వెళ్ళిందట. ఇక వీళ్ళ దొంగ కథలు ఇట్లుంటే జగిత్యాల జిల్లా మెట్పల్లిలో ఈ అవ్వ ఓటేసేదందుకు అంబులెన్స్ లో వచ్చింది. అవ్వ పేరు సరస్వతి, వయసు 88 ఏండ్లు, పానం మంచిగా లేక దావకాన్లు ఉన్నదట. అయినా కూడా ఓటు అనేది నా హక్కు అని ఇట్లా అంబులెన్స్ లో వచ్చి మరి ఓటేసి శబ్బాష్ అనిపించుకున్నది. అట్లనే కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో ఈ తమ్ముడు అమ్మ జీవిడిసి కండ్ల ముంగట్నే ఉన్నా కూడా ఓటు అనేది రాజ్యాంగం కల్పించిన హక్కు కాబట్టి వెయ్యాలని చెప్పి వచ్చి ఓటేసిండు. ఇక జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ మున్సిపాలిటీలో ఈ అవ్వను ఓటేసేదందుకు దగ్గరుండి మరీ తీసుకొచ్చిన రాజకీయ లీడర్లు ఓటేసుడు అయిపోయినాక పట్టించుకోకుండా ఇడిచిపెట్టినరట. అంటే పాపం అవ్వకు శాతనే అయితే లేదా, నడిచేదందుకు కూడా తిప్పలైతుండే. ఇక ఆయనతో పోలీసులు అలా బండ్లే తీసుకుపోయి ఇంటి దగ్గర దిగబెట్టిండ్రు. ఇక ఓటర్ల కథ ఇట్లుంటే కొందరు లీడర్ల కథ చూద్దాం. ముందైతే ఈ అక్క ఎట్లేడ్చిందో చూడండి. యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో బీజేపీ తరపున పోటీ చేస్తున్నది. అక్క పేరు రాజాబాయ్. ఇట్లా ఏడ్చుకుంటా దండం పెట్టి నన్ను గెలిపియాలి అని అడిగింది. ఊకో అక్క ఊకో, జనాలు నిన్ను గెలిపియాలనుకుంటే గెలుస్తావు, 13వ తారీఖు దాకా రాగరాదు, బాధపడకు. అయినా ఏడ్చి ఓట్లు అడుగుడేందక్క ఇట్లా. ఇక ఈమె కథ ఇట్లుంటే జగ్గారెడ్డి సార్ చూడండి, ఓట్లు జరిగే కాడ పోలీసుల మీదకే ఎట్లా పోయిండో. బూతులతోనే తిట్టబట్టిండు. మరి సార్కి ఇంతగానం కోపం ఎందుకు వచ్చిందయ్యా అంటే, హైదరాబాద్ నుంచి వచ్చి కొందరు దొంగోట్లు వేస్తున్నారు, వీటిని ఆపుట్ల పోలీసులు ఫెయిల్ అయినరు అని కోపం చేసిండట. అంతేకాదు కాంగ్రెస్ అభ్యర్థిని సిఐ గల్లా పట్టిండు అని చెప్పి గరం గరం అయ్యిండు. సార్ మీద కూడా కేసు అయిందట. గానీ ఇక ఈ జగ్గారెడ్డి సార్ కథ ఇట్లుంటే ధర్మపురి అరవింద్ కథ చూడండి. వీళ్ళ అభ్యర్థిని బయటికి పంపినరని చెప్పి పోలీసులు లోపలున్న సిబ్బంది మీదకి కోపం చేసిండు. మొత్తానికి ఇట్లా జరిగినవి ఓట్లు చూడాలి. మరిగా ఎవరు గెలుస్తారు ఎవరు ఓడతారు అనేది 13వ తారీఖు నాడు ఫలితాలు ఉన్నాయి కాబట్టి జర్ర ఓపిక పట్టుండ్రి. ఇప్పుడు వార్త ఏందయ్యా అంటే, ఏపీ మినిస్టర్ రామ్ ప్రసాద్ రెడ్డి ఇలాకల జరిగిన ముచ్చట గురించి ఇప్పుడు వార్త. అరే మంత్రి సార్ ఇలాకల ఏం జరిగింది వాని టీడీపీలు కొట్టుకున్నారా లేకుంటే ఇంకేమన్నా జరిగిందా అంటే, అది కాదుల్లా, ఏం జరిగిందో మీరే చూసేయండి.
ఓర్ని కథ సల్లగుండా ఇదెక్కడ అన్యాలము మంచిగున్న బండిని గట్ల తుక్కు చేసిర్రు. ఒక్కటే సెకండ్లో పోయి పాత ఇనుప సామాన్కు పడ్డది. ఏదో ఇది ఒక్కటే వెహికల్ అనుకుంటే అర్దిక్కు వెహికల్ కూడా గిట్లనే పప్పు తుప్పు చేసి ఇడిచిపెట్టిర్రు. అసలు ఇవేంటి యాడికెళ్ళి తెచ్చిర్రంటే 6 నెలల కింద అన్నమయ్య జిల్లా రాయచోటి గవర్నమెంట్ దవాఖాన నుంచి మాయమైన 104 వెహికల్ అట. మరి ఎవరి అనుమతి తీసుకున్నారో లేకుంటే పాత ఇనుప సామానుకు అమ్ముకోవాలని ఫిక్స్ అయ్యి ఈడికి తెచ్చిర్రో తెలియదు గాని తీసుకొచ్చి డంపింగ్ యార్డ్లు వేస్తే ఈ గోగిట్ల నష్టం అయినాయి. ఇంకా దీంట్లో ట్విస్ట్ ఏందంటే జిల్లా పెద్ద వైద్య శాఖ అధికారి ఇవి పోయినాయి అని కూడా ఫిర్యాదు చేసిండట. మరి కేసు అయినాక ఎందుకు దేవులాడలేదో ఎందుకు పట్టించుకోలేదో తెలియదు గాని ప్రజల పన్నుతోని కొన్న 104 వాహనాలు దొంగతనానికి గురి కావడమే కాకుండా దొంగతనంగా గిట్ల పాత ఇనుప సామానుకు అమ్ముకోవడమే ఆశ్చర్యంగా ఉన్నది. మరి ఈ ముచ్చట మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారికి తెలిసిందో లేదో, తెలిస్తే ఏమంటారో గాని సోషల్ మీడియాలో ఈ ముచ్చట వైరల్ అవ్వడమే కాకుండా మస్తు మీములు పడుతున్నాయి. దొంగలు ఎన్ని నష్కలు కొట్టి ఎట్లా తప్పించుకోవాలని చూసినా పోలీసులు అట్లా చూసి గిట్లా కనిపెడతారు. బ్యాంకులల్లా దుకాణాలల్లా చైన్ స్నాచింగ్ చేసిన దొంగలను 2-3 రోజుల్లో పోలీసులు పట్టుకొని ఈ ఇంత పండు చేస్తారు. ఇంకోసారి దొంగతనం చేయొద్దని వార్నింగ్ ఇస్తారు. ముఖ్యంగా దొంగతనాలు చేసేటోళ్ళని చూస్తే పోలీసులకు బీపీ పెరుగుతుంది కదా. కానీ ఇక్కడ ఏం జరిగిందో తెలుసునా? కోడలకు బుద్ధి చెప్పిన అత్త పక్కింటోళ్ళ అరుగు మీద పప్పు వార పోసినట్టు దొంగతనం చేస్తే దొంగలను శిక్షించాల్సిన పోలీసులే దొంగలుగా మారి ఇజ్జత్ని ఈ సమంత లేకుండా తీసుకున్నారు. ఇగో ఇక్కడ చూడండి, 2 పోలీసులు కస్టమర్ల లెక్కొచ్చి షాపుల పనిచేసే అక్కను మాటలల్లా పెట్టి ఎట్లా ఫోన్ కొట్టేసిండ్రో అయిపోయి. మరి ఏ దొంగను కాడ దొంగ బుద్ధి చూసి నేర్చుకున్నారో గానీ పెద్ద గజ దొంగల కంటే ఈజీగా 1,50,000 రూపాయల విలువైన ఐఫోన్ కొట్టేసిండ్రు. కాకపోతే సీసీ కెమెరాలల్లో మొత్తం రికార్డ్ అయ్యేసరికి కేసు పెడితే వీళ్ళను సస్పెండ్ చేసిండ్రట. గానీ ఏంది ఇది చెప్పుర్రి, చేసేది పోలీసు ఉద్యోగము. ఎవరన్నా దొంగతనం చేస్తే నీతులు చెప్పాలి గాని ఐఫోన్ కోసం దొంగ వేషాలు వేస్తే ఇజ్జత్ మొత్తం బాయన. ఉత్తరప్రదేశ్ పోలీసుల టీళ్ళు మళ్ళీ ఎప్పుడు కొలువులకు తీసుకుంటారో ఏం జరుగుతుందో గానీ ఫ్యూచర్లో వీళ్ళు పనిచేసే పోలీస్ స్టేషన్లో ఎవరి ఫోన్లన్నా పోతే వీళ్ళనే అనుమానించే కాడికి తెచ్చుకున్నారు. గిసొంటోళ్ళు చేయవచ్చే కాదు, నీతిగా న్యాయంగా పనిచేసే పోలీసులకు చెడ్డ పేరు వస్తున్నది అని అనుకుంటున్నారు ఈ ముచ్చటెరికైన జనం. కొందరు ఆల్మగలు చిన్నదానికి పెద్దదానికి లొల్లులు పెట్టుకుంటూనే ఉంటారు. చిన్నగా ఏదో ఒకరు ఒక మాట అంటే ఇంకొకరు అస్సలకే వాడరుల్లా ఓపికలు తగ్గిపోయి అయిన దానికి కాందానికి పంచాదులు పెట్టుకొని కొందరైతే విడాకుల దానిక పోతున్నారు. అసొంటోళ్ళు ఇంగో ఈ అవ్వ తాతను చూసి ఎంతో నేర్చుకోవాలి. అబ్బా వీళ్ళని చూస్తందుకు 2 కళ్ళు జారిపోతలేవుల్లా. ఈ వయసులో కూడా వీళ్ళ నడుమ ఎనలేని ప్రేమ ఉన్నది. అందుకే ఈ తాత ఈ అవ్వను వీపు మీద ఎత్తుకొని గుడికి తీసుకుపోయిండు. ఈ అవ్వకు కొంతకాలం నుంచి పానం మంచిగుంటలేదట, చక్కగా నడవస్తలేదు కూడా. అయితే నన్ను గుడికి తీసుకుపోవా అని తాతను అడిగితే ఇంగో ఈ తాత అవ్వ కోరిక తీర్చాలని చెప్పి ఇట్లా ఎత్తుకొని పూరి జగన్నాథుని గుడికి తీసుకుపోయి దర్శనం చేయించిండు. దేవుని మీద భక్తి, ఇంటావ మీద తాతకున్న ప్రేమను చూసి అందరూ ఫిదా అయిపోతున్నారులా. వీళ్ళు ఒకటై చాలా ఏండ్లైతున్నది. అయినా కూడా ఒకలంటే ఒకరికి ఎంత ఇష్టమో. మొదటి రోజు ఎంత సంతోషంగా ఉన్నారో ఇవాళ కూడా అంతే సంతోషంతోనే ఉన్నారు. నిజమైన ప్రేమ అంటే గిట్లుండాలి. ఏమంటారు పబ్లిక్? మీరు కూడా మీ ఇంట్లతో ఇట్లనే ఉంటే ఇంతకు మించిన అదృష్టం ఇంకా ఏం ఉండదు. ప్రతి ఏడు నాగుల పంచం పండుగకు మహిళా భక్తులు పుట్టల దగ్గర పాలు పోస్తుంటే నాగుపాములు బరాబర్గా కనబడతాయి. ఇక అట్లనే శివరాత్రి పండుగకు కూడా శివాలయాలకు నాగుపాములు వచ్చి శివుని దగ్గర పడగిప్పి భక్తులకు దర్శనం ఇస్తాయి. ఇసోంటి అద్భుతాలు ప్రతి ఏడాది చూస్తూనే ఉంటాం. ఇంకా 3-4 రోజులకు శివరాత్రి పండుగ కూడా రాబోతున్నది. అప్పుడు అద్భుతాలను చూస్తాం కదా. అయితే ఇప్పుడు ఏం అద్భుతం పట్టుకొచ్చిర్రు అంటారా? చూసేయండి మీరే. అద్భుతం అన్నారు అయ్యగారు, దేవుని పూజ చేసి గంట కొట్టే చూపెట్టిర్రు, పాములు రాలేదు, పడిగిప్పలేదు. ఇంతకేం అద్భుతం జరిగింది అంటే వీడియో ఎడిటర్ అన్నా మన గరం ప్రేక్షకుల కోసం గుడిలో జరిగిన అద్భుతాన్ని చూపెట్టవే. ఓం గం గణపతియే నమః, జై గణేశ, జై జై గణేశ. కన్లారా చూసిన రానుల్లా అద్భుతమైన దృశ్యాన్ని. అక్కడ ఏం జరుగుతున్నదో, విగ్రహాల పాదాల చెంత నుంచి నీళ్ళు వస్తున్నాయి. అట్లని ఏదో అట్లా వచ్చిపోడు కాదుల్లో. చూడండి ఎంత గనం నీళ్ళు వచ్చినాయో. చెప్పండి అయ్యగారు, ఏడికేంచి వస్తున్నాయి అంటారు అసలు ఈ నీళ్లు? అవి ఎక్కడి నుంచి వస్తున్నాయో ఏందో ఎవరికి తెలియదు. ఒక్కొక్కసారి గణపతి పాదాల దగ్గర నుంచి వస్తుంది, ఒక్కొక్కసారి శివుని పాదాల దగ్గర నుంచి వస్తుంది. ఒక 15 రోజుల నుంచి పంచముఖ నాగేంద్ర స్వామి పాదాల దగ్గర నుంచి మాత్రము
ధారగా నీళ్లు వస్తూనే ఉన్నాయి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఇన్నరానుల్లా 15 రోజుల నుంచి ఇట్లనే నీళ్ళు వస్తున్నాయట. కానీ ఎట్లొస్తున్నాయో ఏడికెంచి వస్తున్నాయో తెలుస్తలేదట. రాత్రిళ్ళు గుడి మూసి పొద్దున వచ్చేసరికి గుడి నిండా నీళ్ళే ఉంటున్నాయట. శివరాత్రి ముంగట గుళ్ళో ఇంతగానో నీళ్ళు వస్తున్నాయంటే ఏదో అద్భుతం జరగబోతున్నది, అందుకే ఇట్లా జరుగుతున్నదని చెప్తున్నాడు అయ్య గారు. ఈ ముచ్చట తెలిసి భక్తులు కూడా బగ్గొచ్చి దండాలు పెట్టుకుంటున్నారు. కానీ ఉన్నట్టుండి ఒక దిక్కు ఎండాకాలం శాల కాబోతుంటే దేవుళ్ళ విగ్రహ పాదాల చెంత నీళ్లు రావడమే విచిత్రంగా ఉన్నది. పోండి వార్త దేరా తింగరోడా అంటే నాకు క్లాస్కు టైం అవుతుంది, అయిపోయినాక తెస్తా అన్నాడు మన రాజేషు. మరి అసలు ఆ క్లాస్ ఏందో దాని కథ ఏందో చూద్దాం పాండ్రి. వెల్కమ్ టు ఎవ్రీవన్. వన్నే ఉన్నాడా? ఎవ్రీ ఏడున్నారు. ఇవాళ ఒక్కడేనేమో, రేపటి నాట నా ఇన్స్టిట్యూట్ ఫేమస్ అయిన తర్వాత కూర్చునేందుకు కుర్చీలు సరిపోవు. ఎందుకు అంత లావున్నోళ్ళు వస్తారా? సైలెన్స్, డోంట్ డిస్టర్బ్ ద క్లాస్. అబ్బో, అసలు నీ క్లాస్ ఏందో నేను కూడా ఇంటగాని చెప్పు. ఇవాళ మనం ఒక మనిషి ఇంకో మనిషిని ఎలా ఇంప్రెస్ చేయొచ్చు అనే దాని గురించి తెలుసుకుందాం. ఓకే, అన్ని నోట్ చేసుకోండి. 100 నోటా 500 నోటా సార్? కరెన్సీ నోట్ కాదు, కంటెంట్ నోట్ చేసుకో. చెప్పండి. ఒక మనిషి అటెన్షన్ మనం గ్రాప్ చేయాలంటే నడక చాలా ఇంపార్టెంట్. ఆ నడక అనేది టీవీగా ఉండాలి. టీవీ ఆన్ చేసి నడవాలా లేకపోతే ఆఫ్ చేసి నడవాలా సార్? టీవీ అంటే మీ ఇంట్లో టీవీ కాదయ్యా, నీ ఒంట్లో టీవీ. ఒక మనిషిని పడేయాలంటే మనకి మేజర్గా 3 ఫ్యాక్టర్స్ ఉపయోగపడతాయి అన్నమాట. అందులో ఫస్ట్ టెక్నిక్ వచ్చేసి కొంటె చూపుతో చూడాలి, రెండవది యాక్షన్స్తో మన ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడం, మూడోది మాటలతో వాళ్ళని పడేయటం. ఏది తిరకాసు, ఒక్కసారి కొంటె చూపుతో చూడు. కొంటె చూపుతో చూడమన్నా, చూపు పోయినట్టు చూడమనలే. ఇకపోతే యాక్షన్స్లో మన ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కోపం వచ్చిందనుకో, తిరగాసు ఒకసారి కోపంగా ఫేస్ పెట్టి చెప్తా. ఏం పండు కోతి లెక్కనున్నావురా? కోపంగా చూడమన్నా, కోతిలాగా కాదు. ఈయన అవతలను పడేయడానికి క్లాస్లోకే, మరి ఆయనే పడాలంటే? ఆయనను పడేసే పని లేదు, ఆయన ఉత్తగా నడుస్తూనే సొలిగి పడతాడు. సార్ జోకినబ్బా. ఎన్ని కిలోలు ఉన్నాను సార్? సరిపోయింది పో ఇద్దరికి. అసలు ఈ క్లాస్ లో గోలేంది ఇప్పుడు? ఒక మనిషి అవతల మనిషిని ఇంప్రెస్ చేయడానికి మస్తు కష్టపడుతున్నారట జనాలు. అందుకే ఈజీ వేలో వేరే వాళ్ళని ఇంప్రెస్ చేయడం ఎలా అనే క్లాసులు స్టార్ట్ చేసిన నా ఫస్ట్ స్టూడెంట్ ఆయనే. ఆఖరి స్టూడెంట్ కూడా ఈయననే గాని, అయినా గీసోంటి క్లాస్లకు ఎవరు వస్తారు నీ పిచ్చి కాకుంటే? ఎందుకు రారబ్బా, చైనాలో అబ్బాయిలను పడేయటం ఎలా అని క్లాసులు పెడితేనే బొచ్చెడు మంది అమ్మాయిలు అటెండ్ అవుతున్నారట. చైనాలనా? ఏది జౌయువాన్ గురించేనా నువ్వు చెప్పేది? అబ్బాయిలను పడేయటం ఎలా, భార్యలు భర్తలను కొంగున కట్టుకొని తిరగటం ఎలా అనే ముచ్చట్ల మీద ఆన్లైన్లో ట్రైనింగ్ ఇస్తుందట కదా. అట్లా ఆన్లైన్ క్లాసులు చెప్పి ఆమె 32 కోట్లు సంపాదించిందట. అట్లాంటప్పుడు కనీసం నేను 1 కోటన్నా సంపాదించలేకపోతున్నా. అందుకే ఈ క్లాసులు స్టార్ట్ చేసి. అవన్నీ మన కాడ వర్కౌట్ అయ్యే పనులు కావు. ఎందుకు కావబ్బా, నేనేమన్నా ఆమె లెక్క ఒక్కొక్కరి దగ్గర 1,00,000 యువాన్లు గదే 10 లక్షలు వసూలు చేస్తున్నారు. ఏదో చిన్న మొత్తంలో తీసుకుంటా అంతే. అయినా కూడా ఈ క్లాస్లకి ఎవరు వస్తారు? నేనేమో ఆమె లెక్క అబ్బాయిలను పడేయడం ఎలా అనే క్లాసులు తీసుకుంటలేను కదా. ఎవరినైనా ఇంప్రెస్ చేయడం ఎలా అనే క్లాసులు తీసుకుంటున్నా అంతే. ఆమె 32 కోట్లు సంపాదించిన ముచ్చట తెలుసుకున్నావు గానీ, మరి ఆ క్లాసులో బ్యాన్ చేసిన ముచ్చట తెలియదా? బ్యాన్ చేసిండ్రా? ఎందుకు? అడ్డగోలు క్లాసులు చెప్తే బ్యాన్ చేయకుంటే భారత్ తీసి ఊరేగిస్తారా? మన అట్లా కావులే, ఎందుకంటే మన పిచ్చి క్లాసులు కాదు కదా. అవును, క్లాసులు పిచ్చి కాదు, చెప్పేటోడే పిచ్చోడు. మరి లేకుంటేంది, నీకే ఎవరితోటి ఎట్లా మాట్లాడనో చక్కగా తెలియదు, నీ ముఖానికి నువ్వు క్లాసులు చెప్తావా? ఆ తిరకాసు తెలివి తక్కువడు కాబట్టి నీ క్లాసులో కూర్చున్నాడు. ఎంత కట్టించుకున్నాడు నీ కాడ మనోడు? డబ్బులేం తీసుకోలేదమ్మా, చాయ్ సమోసా ఇప్పిస్తానంటే ఒప్పుకో. ఇట్లయితే కోటి సంపాదించడు కాదు, కోటిలా అడక్క తినాలి. నడు సాలుగా అని చెప్పిన కాడికి నీ సొల్లు పాఠాలు వార్తదేపో పోయి. ఏదన్నా చేద్దామంటే ఎప్పుడు చూడు బాయిల కప్ప లెక్క కాలు పట్టి వెనక గుంజుడే గాని ఎంకరేజ్ చేద్దామన్నది ఉండనే ఉండదు. ఇంకెందుకు కూర్చున్నావాడా, క్లాసులు నాశనం దాయిగా. కానీ ఒక్కొక్కరు తెలివి చూడుండ్రుల్లా జనాలను బకరాలను చేసి ఎట్లా సంపాదించాలో గట్ల సంపాదిస్తున్నారు. మరి లేకుంటే మొగోళ్ళను పడేసే ట్రిక్కులు నేర్పి 32 కోట్లు సంపాదించుడేందుల్లా. చూసిరు కదా, ఇవి ఇవాల్టి గరం గరం వార్తలు. మళ్ళొచ్చే ఎపిసోడ్లో ఇంకిన్ని గరం గరం వార్తలతో కలుద్దాం. మన టైం అయితే గుర్తుకున్నది కదా, రాత్రి 8:30కు, మళ్ళీ పొద్దుగాల 8:30కు. మర్చిపోకుండా చూడుండ్రి. టాటా.